దుష్కరం కృతవాన్ రామో యయిమాం మత్తకాశినీం సీతాం వినా మహాబాహు ముహూర్తమపి జీవతి. లేకపోతే అసలు సీతమ్మని విడిచిపెట్టి రాముడు క్షణకాలం బ్రతకడు. సీతమ్మదంతే. వీళ్ళు భౌతికంగా దూరంగా ఉన్నారు, కానీ రాముని మనసులో సీతమ్మ, సీతమ్మ మనసులో రాముడు ఉన్నారు. అందుకే వీళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసే ఉన్నారు. వీళ్ళిద్దరూ విడిపోయింది లేదు. ఏమి దాంపత్యం ఈ దాంపత్యం అన్నారు. అందుకే ఇప్పటికీ ఎక్కడ పెళ్ళి శుభలేఖ వేసిన జానక్యాహ కమలామలంజలిపుటేయాహ పద్మరాగాయితాహ న్యస్తారాఘవమస్తకే చ విలసత్కుంద ప్రసూనాయితాహ స్రస్తా శ్యామలకాయ కాంతి కలితాయ ఇంద్రనీలాయితాహ ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాహ అని సీతారాముల వంటి దాంపత్యం, అటువంటి అన్యోన్యత అబ్బాలి అని చెప్పి సీతారాముల యొక్క బొమ్మ లేకుండా శుభలేఖ వైరు. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు, ప్రాతస్మరణీయులు, అపర శివావతారం, లోకమునకు ధర్మం చెప్పిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు తరచుగా ఒక మాట చెప్తుండేవారు. ఎవరు ఏ ఇంట వివాహమునకు సంబంధించిన శుభలేఖ వేసినా సీతారాముల యొక్క ముద్ర లేకుండా వేయవద్దు. అసలు దంపతులంటే ఎలా బ్రతకాలో నేర్పిన వాళ్ళు సీతారాములే అని చెప్తుండేవారు. అటు అసలు పేరు పెట్టినా సీతారాముడిని పేరెట్టుకుంటారు, రామసీత అని పేరెట్టుకుంటారు. నాకే పరిచయం కొంతమంది స్త్రీలు రామసీత అని పేరెట్టుకుంటారు. సీతమ్మ అని పేరెట్టుకుని కూడా వదిలిపెట్టారు. రామసీత అని పెట్టుకుంటారు, సీతారాముడిని పెట్టుకుంటారు. అంటే అంతగా పెనవేసుకుపోయారు. నిజంగా ఎంత గొప్ప దాంపత్యం! అసలు వాళ్ళిద్దరూ నోరు విప్పి మాట్లాడుకోక్కర్లేదు. ఆయన ఆవిడ వంక చూస్తే ఆయనకు అర్థమవుతుంది, ఆయన ఆవిడ వంక చూస్తే ఆవిడకి అర్థమవుతుంది. పట్టాభిషేక సందర్భంలో అందరికీ అన్నీ ఇచ్చేశారు. హనుమకి తెల్లటి బట్టల జత ఇచ్చారు. వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం. హనుమ తెల్లటి బట్టలు కట్టుకుంటారు, ఆయనకి తెల్లటి బట్టల జత ఇచ్చారు. అందరికీ అన్నీ ఇచ్చేసిన తర్వాత సీతమ్మ మెళ్ళలోంచి హారం తీసి ఇలా పట్టుకుంది. యుద్ధకాండ. రాముడు అందరికీ అన్నీ ఇచ్చేసాంగా, మళ్ళీ ఎందుకు మెళ్ళలోంచి తీసావు, ఎవరి పేరైనా మర్చిపోయావా అన్నాడు అనుకోండి. సీతమ్మ మనసు రాముడికి అర్థం కాలేదనేగా. రాముడు అలా అడిగాడనుకోండి, రాముడు తనని అర్థం చేసుకోగలిగినట్టుగా ఆమె అనుగమించలేదనేగా. ఆయన అన్నాడు, ప్రదేహి సుభగీహారం యస్య తుష్టాసి భామిని పౌరుషం విక్రమో బుద్ధిర్యస్మిన్నేతాని సంశయ. సీత, నీ యొక్క ఐదవతనానికి కారణమైన వాడు, మన ఇద్దరి శాంతికి కారణమైన వాడు, ఎవడు పౌరుషవంతుడు, ఎవడు బుద్ధిమంతుడు, ఎవడు పరాక్రమవంతుడు, ఎవడు నవవ్యాకరణ పండితుడు, ఎవడు జితేంద్రియుడు, వాడికి వెంటనే హారం స్వామి హనుమకి ఇచ్చింది ఆవిడ. అంటే వాళ్ళిద్దరూ నోటితో మాట్లాడుకోక్కర్లేదు, వాళ్ళిద్దరి మనసులు మాట్లాడుకుంటాయి. అది దాంపత్యం అంటే. అటువంటి భర్త నా తల్లి సీతమ్మ ఎంత పొంగిపోయింది.